మనిషి శరీరం భౌతిక పెరుగుదలలో ప్రముఖ పాత్ర పోషించే క్రోమోజోమ్ల కారణంగా డౌన్ సిండ్రోమ్ అనే జన్యు సంబంధ వ్యాధి సంక్రమిస్తుంది. క్రోమోజోమ్ 21లో 2 ఉండాల్సిన పోగుల స్థానంలో 3 పోగులుంటాయి. ఫలితంగా చిన్నారుల్లో పెరుగుదల తగ్గిపోతుంది. తెలివితేటలు కూడా తక్కువగా ఉండేందుకు కారణమయ్యే డౌన్ సిండ్రోమ్ గురించి మరిన్ని అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. జన్యుపరమైన అపసవ్యాలు, కొత్త రకమైన జన్యువులు ఏర్పడటం వల్ల, ఉన్న జన్యువులలో మార్పులు కలగటం వల్ల డౌన్ సిండ్రోమ్ అనే సమస్య ఉత్పన్నమవుతుంది. డౌన్ సిండ్రోమ్ లేదా డౌన్స్ సిండ్రోమ్ ఒక విధమైన జన్యు సంబంధమైన వ్యాధి. అండం ఏర్పడే సమయంలో జన్యు సంయోగం జరుగుతుంది. ఈ ప్రక్రియలో క్రోమోజోములు విడివడుతుంటాయి. అలా విడిపోనప్పుడు దాన్ని నాన్ డిస్ఫంక్షన్ గా వ్యవహరిస్తారు. దీనివల్ల 21వ క్రోమోజోములో ఒక అదనపు భాగం ఏర్పడుతుంది. దీన్ని ట్రైజోమీ 21 అంటారు. ఈ వ్యాధిగ్రస్తుల్లో క్రోమోజోము 21 జతల్లో 2 ఉండాల్సిన పోగులు 3 ఉంటాయి. దీని మూలంగా పిల్లల్లో భౌతికమైన పెరుగుదల మందగిస్తుంది. వీరి ముఖంలోని మార్పుల ఆధారంగా డౌన్ సిండ్రోమ్ వ్యాధికి గురైనట్లుగా గుర్తించే వీలుంటుంది. డౌన్ సిండ్రోమ్ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు. సరైన అవగాహన, జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించే వీలుంటుంది. మహిళల్లో వయసు పెరిగే కొద్దీ ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలను కనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ సిండ్రోమ్తో బాధపడే వారిలో మానసిక, భౌతిక వికాసం ఆరోగ్యవంతులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. వీరికి ఇతర ఆరోగ్య సమస్యలు సైతం ఎక్కువగా ఉంటాయి. పుట్టడమే గుండె సమస్యతో పుట్టవచ్చు. మతిమరుపుతోనో, వినికిడి లోపంతోనో కూడా పుట్టే వీలుంటుంది. థైరాయిడ్ సమస్యతోనో, ఎముకలలో సమస్యతోనో పిల్లలు పుడతారు. డౌన్ సిండ్రోమ్ ఉన్న పెద్దవారిలో అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. డౌన్ సిండ్రోమ్ ఒక జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి ప్రతి 1000 మంది శిశువుల్లో ఒక శిశువుకు గమనించడం జరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా బుద్ధి మాంద్యంకి గల కారణాలలో మొదటిది అన్నమాట. అలాగే క్రోమోజోమ్ల వలన సంభవించే జబ్బులలో ఇది మొదటిది. ఇది ముఖ్యంగా బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు, తల్లి వయసు 35 సంవత్సరాలకు మించి ఉన్నప్పుడు, 35వ సంవత్సరం వయసు నుంచి ప్రతి సంవత్సరము ఈ రిస్క్ పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఈ రిస్క్ మరింతగా ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ కి సంబంధించిన లక్షణాలు ముఖ్యంగా తల చిన్నగా ఉంటుంది, పెదములు లావుగా ఉంటాయి, పళ్ళకు సంబంధించి తర్వాత గమ్స్ కు సంబంధించిన వ్యాధులు కూడా వీళ్ళకి ఉంటాయి, చెవులు చిన్నగా ఉంటాయి, మెడ బాగా పొట్టిగా ఉండి మెడ వెనుకల బాగా ఉబ్బెత్తుగా ఉండి ముడతలుగా ఉంటుంది. తర్వాత చేతుల వరకు వస్తే చేతులు పొట్టిగాను, కాళ్ళు పొట్టిగాను, కాస్త లావుగాను ఉంటాయి. తర్వాత అంబలికల్ హెర్నియా అంటే బొడ్డు దగ్గర కాస్త ఉబ్బుగా ఉండి హెర్నియా లాగా బయటికి వచ్చి ఉంటుంది. పొట్ట కూడా పాట్ బెల్లి అంటారు, అంటే బాగా ముందుకు ఉబ్బి ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు శరీరంలోని కండరాలు బాగా వదులుగా ఉండి రబ్బరు బొమ్మకు లాగా ఎటు పడితే ఎటు వంగే అవకాశం ఉంటుంది. ఆ లక్షణాలు వీళ్ళలో కనిపిస్తాయి. డౌన్ సిండ్రోమ్ వ్యాధికి గురైన వారిలో సాధారణంగా కనిపించే శరీర లక్షణాలకు భిన్నంగా లక్షణాలు కనిపిస్తాయి. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారిలో సుమారు సగం మందిలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకు దారితీసే అవకాశం ఉంది. ఎత్తు పెరగడం త్వరగా జరగదు. పెద్దవాళ్లలో పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. పురుషుల్లో 5.1 ఫీట్లు, స్త్రీలలో 4.8 ఫీట్ల వరకు ఎత్తు కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ డౌన్ సిండ్రోమ్ ఉన్నవారిలో ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి ఐక్యూ సుమారు 50 మాత్రమే ఉంటుంది. డౌన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులు వారి వయసు గల వారి కంటే తక్కువగా వ్యవహరిస్తారు. మాట్లాడటం కన్నా చాలా బాగా మాట్లాడింది అర్థం చేసుకుంటారు. కండరాలు వదులుగా ఉండటం, కళ్ళు పైవైపుకు ఉండటం, మధ్య నుంచి జారుతున్నట్లుగా ఉండటం, చప్పిడి ముక్కు, పొట్టిగా లావుగా ఉండటం, చెవులు కిందికి ఉండటం, అరచేతిపై కాలిపై ఉండే గీతలు తక్కువగా ఉండటం, చప్పిడి ముఖం, పెద్ద నాలుక, చిన్న నోరు, ఆటిజం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. దీనికి సంబంధించి వేరే ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. కేవలం ఈ జబ్బుకు సంబంధించిన లక్షణాలను ట్రీట్ చేయడం తప్పితే
జబ్బును నిరోధించడం కానీ లేదంటే జబ్బును పూర్తిగా నయం చేయడం కానీ ఇంతవరకు దానికి సంబంధించిన వైద్యం లేదు. మామూలు ఎదుగుదల బాగా స్లోగా ఉండటం మూలాన మిగతా పిల్లలతో పోలిస్తే వీళ్ళకి ఎక్కువ చిరాకు ఉండటం, అటెన్షన్ లేకపోవటం, తర్వాత చాలా త్వరగా కోపం రావడం కూడా జరుగుతూ ఉంటుంది. వీటిని మొదటే గుర్తించగలిగితే గనక ప్రత్యేకమైన టెస్టులు చేసి వీళ్ళకి రీహాబిలిటేషన్ చేయటం బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ఎదిగే కొద్దికి మగపిల్లల్లో బాగా యుక్త వయసు వచ్చిన తర్వాత ఫర్టిలిటీ బాగా తక్కువగా ఉండడం జరుగుతుంది. వీళ్ళకి నేర్చుకోవటం కానీ రాయటం కానీ అన్నీ కూడా చాలా కష్టంగా ఉంటాయి. చాలా తొందరగా వీళ్ళకి ఇటువంటివి పట్టుబడవు. ఓపికగా నేర్పిస్తే తప్ప వీళ్ళకి ఇందులో నైపుణ్యత రాదు. అయితే కొంతమందిలో కొన్ని ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ లేకున్నా కూడా కొన్ని ప్రత్యేకమైన వృత్తుల్లో కానీ లేదా కొన్ని హాబీస్కి సంబంధించినవి కానీ వీళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు, ఇష్టపడి నేర్చుకోగలుగుతారు. గర్భవతిగా ఉన్న సమయంలో కంబైన్డ్ టెస్ట్, క్వాడ్ టెస్ట్, ఇంటిగ్రేటెడ్ టెస్ట్, సెల్ ఫ్రీ ఫీటల్ DNA పరీక్షలు చేయించుకోవాలి. మొదటి 2 త్రైమాసికంలో రక్త పరీక్షల ద్వారా కూడా డౌన్ సిండ్రోమ్ ప్రమాదాన్ని కొలిచే అవకాశాలున్నాయి. సుమారు ప్రతి 8 వంతుల శిశు జననాల్లో ఒకరికి ఈ సమస్య కలిగే అవకాశం ఉంది. తల్లి గర్భం దాల్చే వయసు పెరుగుతున్న కొద్దీ పుట్టబోయే శిశువుకు డౌన్ సిండ్రోమ్ కలిగే అవకాశం పెరుగుతుంది. డౌన్ సిండ్రోమ్ కలిగే అవకాశాలను తగ్గించటానికి సరైన వయసులో వివాహం చేసుకోవటం, పిల్లల కోసం తగిన సమయంలో ప్లాన్ చేసుకోవటం ఎంతో కీలకం.